నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వర్గీకరణ ప్రకారం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై ఈ వారంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది. దీంతో 2024 ఆగస్టు నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు. కొన్ని శాఖల్లో పదవీ విరమణలు జరగ్గా ఖాళీల సంఖ్య పెరిగింది. దీని ఆధారంగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్టీసీలోనూ 3,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మరిన్ని శాఖల ఖాళీల స్పష్టత రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.